హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము పాల్గొండల దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేను, మా రఫీ మామ అండ్ మా రసూల్ దిచా. మధ్యలో ఇంకా ఇద్దరు యాడ్ అవుతారు, వాళ్ళు బోయినపల్లి దగ్గర ఉన్నారు. మేమైతే ఇప్పుడు పెట్రోల్ పట్టించుకొని స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో వెళ్ళేటప్పుడు మీకు అన్ని మంచిగా వ్యూ చూపిస్తాం. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే సరే, ఓకే. సో మనమైతే పెట్రోల్ అయితే పట్టించుకుంటున్నాం. నేనైతే 300కి పెట్రోల్ పట్టించాను. 300 సరిపోతుంది. ఇంకా మ్యాప్స్లో మనం ఓపెన్ చేసి డైరెక్షన్స్ పెట్టేసి ఇక్కడ నుంచి వచ్చి 1 hour 1 minute 48 kilometers ఉంది. 10 వెళ్తామని ఉంది. ఇక్కడ టైం వచ్చి 9 అయింది. 10 కల్లా వెళ్తామంట. చూద్దాం, ఇంకైతే స్టార్ట్ అవుదాం. సో ఇక్కడ మా రసూల్ చిచ్చా వాళ్ళ అన్న మాలక్ చిచ్చా అయితే వచ్చేసాడు. ఇంకా మా చిచ్చాని ఎక్కించుకొని మేము ముగ్గురం అయితే బయలుదేరేసాం. వాళ్ళైతే ముందు వెళ్తున్నారు, మేమైతే బయలుదేరేసాం. ఇంకా మీరు ఇక్కడ అన్నమయ్యని దర్శించుకొని అన్నమయ్య ఇలా చూపిస్తుంటే మేము ఇలా వెళ్ళిపోయాం రైట్కి. ఇకైతే బయలుదేరుదాం. ముందు మీతో చాలా పంచుకోవాలి. వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుండడం వల్ల కొద్దిగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మనం. సో మనకి ఇక్కడైతే అక్క వాళ్ళు అయితే ఆపారు. అక్క వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోపోతే మంచిదని చెప్పేసి అక్కకైతే అమౌంట్ ఇచ్చాను. 200 ఇచ్చాను. 50 తీసుకొని నాకు 150 చేంజ్ ఇచ్చింది. అక్క హాయ్ చెప్తుంది. అక్క అయితే మమ్మల్ని మంచిగా దీవించింది. మీ ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలని, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే గాయస్, ఈరోజు అక్క వాళ్ళు అయితే మనల్ని దీవించేశారు వెళ్తున్నప్పుడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఇంకా టిఫిన్ తినకుండానే బయలుదేరేసాము. ఇక ఒంటిమిట్టకి దగ్గరలో ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరం టిఫిన్ తినేసి ఇంకో దగ్గరలోనూ అందరం టిఫిన్ తినే బయలుదేరుతాం. సో మనమైతే ఒంటిమిట్ట దగ్గరకి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు ఇక్కడ టెంపుల్ని. ఇంకా టెంపుల్కి ఇట్లా ఆపోజిట్లో ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది, అక్కడ ఆగుదాం. సో ఇక్కడైతే ఆగేసాం. ఇదే టిఫిన్ షాప్, దానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడైతే ఆగేసాం. ఇక్కడ టిఫిన్ తినేసి అయితే మనం బయలుదేరుదాం.
నేనైతే కారం దోశ చెప్పా, మా చిచ్చా అయితే మసాలా దోశ చెప్పాడు. ఇది మసాలా దోశ ఏమో అని సగం తినేసి ఇది కాదురా అని చెప్పేసి నాకు ఇచ్చాడు. ఇదైతే కారం దోశ, నేనైతే తినేసా. దోశ బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఒక కారం దోశ వచ్చి ఇక్కడ 30 రూపీస్ అంట, మసాలా దోశ 50 రూపీస్. సో ఇక బయలుదేరదాం. సో మనమైతే అట్లా స్ట్రైట్ కడపకి వెళ్ళిపోకుండా ఇట్లా ఇక్కడ నుంచి లెఫ్ట్కి దావుంటారు, కడప రిమ్స్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ తీసుకొని ఇంకా అట్లనే స్ట్రైట్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇంకో రూట్ వస్తుంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సో మనమైతే బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీకు బోర్డు కనపడుతుంది, లక్ష్మీ పాలకొండరాయ స్వామి దేవస్థానం అని. ఆ నుంచి ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అక్కడ ఆర్చి ఉంటుంది, ఆర్చి వరకు అయితే మనకి మట్టి రోడ్డే కనపడుతుంటుంది, మీరు చూడొచ్చు. అందరూ వెళ్తూనే ఉంటారు అక్కడికి. అక్కడ వరకు అయితే మనం మట్టి రోడ్డు పైన వెళ్ళాలి. మనం అయితే ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవాలి. మా ఫ్రెండ్ కప్పని చూసి తాబేలని చెప్తున్నాడు బ్రో. తర్వాత ఇదో ఇది గుడి, ఇక్కడ నుంచి వెళ్ళాలా, మీరు పొరబడి పైకి వెళ్ళొద్దండి. ఇట్లా సైడ్కి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ కంపేస్ ఉంటారు, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలా. కానీ అక్కడ కంపేస్ ఉన్నారు, దాని పక్కనే ఇట్లా బ్రిడ్జ్ ఒక వాల్ మాదిరి ఉంటుంది, దాని పైకి ఎక్కేసి ఇట్లా వెళ్ళేసి ఇందో ఇక్కడ ఈ రోడ్డు చూడండి, స్ట్రైట్ కనపడుతుంది మీకు రోడ్డు ఇట్లా. సో ఇక్కడ మనం వచ్చేటప్పుడు మీకు అక్కడ ముందులో ఒక బోర్డు అయితే కనపడుతుంది. అక్కడ ప్లాస్టిక్ ఏమన్నా ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా తెచ్చుకున్నప్పుడు అవన్నీ ఇక్కడ వేయకూడదు, ఎత్తుకెళ్ళి బయట పడేయండి అని అక్కడ బోర్డు ఉంది. తప్పకుండా మీరు కూడా అది పాటించండి. వెళ్ళేదానికి బాగా ఇట్లా రోడ్డు కనపడుతుంది, అట్లనే వెళ్ళిపోతూ ఉండాలి. ఫ్రెష్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ. ఎట్లా వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఓకే, సో మనకి ఈ దారి ఎట్లా కనపడితే మనం అట్లా వెళ్తూ ఉండాలి అంతే. నిన్న చేసిన వీడియో కంటే ఈరోజు చేసే దాంట్లో ఇంకా ఎక్కువ థ్రిల్లింగ్గా ఉంది. 5 మెంబర్స్ వచ్చాము ఈరోజు. నిన్నైతే నేను మా ఫ్రెండ్ వెళ్ళాం, అది కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సౌండ్ అయితే మీకు వినపడదేమో, మాకు వినపడుతుంది క్లారిటీగా సౌండ్. కొంచెం మనం దగ్గరలోనే ఉన్నాం అనుకుంటా.
వీడు అనుక్షణం ఏంటంటే భయపడిస్తూ ఉంటాడు ఏదో ఉంది. వాటర్ అది వాటర్ విమానం పోతుందిరా దగ్గర అండి. వీడు పైన విమానం పోతుంటే ఏదో కుక్క వస్తుందని చెప్పేసి మమ్మల్ని భయపడుతున్నాడు. విమానం కాదు బ్రో, టైగర్ కానీ ఆడు ఉండేది ఇక్కడ అంతా అయితే చూడొచ్చు పులి అని భయపడి ఎవరన్నా అంటే భయపడద్దండి. ఇక్కడ ఏమి ఉండవు. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు మనకి ఇంత దగ్గరలో ఇలాంటి మంచి ప్లేస్ ఉందంటే తప్పకుండా విజిట్ చేసి, కాకపోతే ఇప్పుడు అందరినీ అలో చేయడం లేదు. ఎవరో పడ్డారంట అక్కడ, మేము వాళ్ళని కాదనుకొని వెళ్తున్నాం. సో మీరు రాలేరు కాబట్టి మేము చూపిస్తాం, చూసేయండి. ఎలా ఉందో నీ ఫీలింగ్? ఈ ప్లేస్ అంతా బాగుంది బ్రో, పోతా ఉంటే థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ టైం చూడడం నేను కూడా, మనకు కూడా తెలియదు ఎలా ఉందో ప్రదేశం. నేను కూడా రావడం అయితే కొత్త ఇక్కడికి. చాలా సేఫ్టీగా ఉండండి ఫ్రెండ్స్, చూసుకోండి మీరు. చూసుకొని అంటే మేమైతే ఏ చేతిలో మేము ఏం పట్టుకోకుండా వచ్చేసాము. ఒకరు ఇద్దరు మీరైతే సేఫ్టీ కోసం ఏదైనా తీసుకొచ్చుకోండి, అది మంచిది. సేఫ్టీ కోసం ఏమైనా తీసుకొచ్చుకుంటే మీకు ఒకరు ఇద్దరు రాకండి. అంటే సేఫ్టీ కోసం ఏం గ్రూప్ 5 మంది వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సో మనమైతే దగ్గరికి వచ్చేసినాము. అలా భయపడకండి అంటే ఏదో ఎలుకలాగా భయపడేస్తాం ఫుల్గా. సో ఇక గృహలాగుంది వెళ్ళేటప్పుడు. వాటర్ అయితే చాలా బాగా పోతున్నాయి, మాకు సౌండ్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికైతే వచ్చాం కదా, నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, నీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పమా. చాలా ఎక్సైటింగ్ ఉంది మామ. నేను అనుకోలేదు ఇలాంటి ప్రదేశానికి మనం ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతామని అనుకోలేదు. మనం అడవి మధ్యలో ఉన్నాం. ఎలా ఎక్కడుందో, ఎలా ఏ వైపు నుండి ఏ జంతువు వస్తుందో మనకు తెలియదు. కానీ మనం జాగ్రత్తగా ఉండి మన దగ్గర ఉండి చూసుకొని ముందరైతే మనం ఇంకా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్. మనం వెళ్ళాలి, అట్లాంటిది ఈ లైఫ్లో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్. మనం మీరు ఒకసారి చూసి ఆలోచించి అందరు గ్రూప్గా మాట్లాడి ఒకసారి మా ఛానల్ని కూడా చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేము కూడా అంతా చూపిస్తున్నాము, ఎందుకంటే అక్కడ పోలీసులు అలౌ చేస్తలేరు. మేము కూడా వాళ్ళని కాదని ఏదో ఒకటి మాట్లాడి పోతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ముందరే ఎలా ఉందో ఏంలో, మరి ముందు వీడియోలో మేము చేస్తాం ఫ్రెండ్స్. పదండి. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో ఫైనల్లీ హియర్ వి గో, వచ్చేసాం గాయస్. అంటే ఎండ పడుతుంది, అక్కడ వాటర్ పడుతుంది. ఎక్సలెంట్ ఉంది ప్లేస్, సూపర్ ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. మామ ఫొటోస్ తీసుకుంటున్నాడు. మామ ఇప్పుడు చెప్పమా నీ ఫీలింగ్ ఏందో? చాలా థ్రిల్లింగ్ ఉందా గాయస్? చిచా నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. ఓకే చిచా నువ్వు చెప్పు. చిచా నీకు ఎలా నచ్చింది ఈ ఫీలింగ్? అడవిలో రావడం బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో మా చిచ్చా కూడా చెప్పేశాడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని. ఇప్పుడు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళేసి నీకు ఇంకా క్లారిటీగా చూపిస్తా, చూడండి. సో దగ్గరికి అయితే చాలా దగ్గరికి వచ్చేసాం, చూసేయండి. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్. మీకు ఎలా అనిపించిందో? మాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేశామని మాకు అనిపిస్తుంది.
మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే మొన్న వర్షాలు పడినాయి కదా, దానికోసం కొద్దిగా వాటర్ ఎక్కువ వచ్చినాయి. మామూలుగా లేదు ప్లేస్ అయితే, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక స్ప్రే చేసాము ఈరోజు. ఈ ప్లేస్ అంతా చూడండి. ఇక్కడ ఒకసారి పడుతుంటాయి, ప్లస్ ఇక్కడ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి గాయస్. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే గాయస్, మీరైతే వాటర్ ఫాల్ అయితే చూసారు కదా, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు అలో చేయడం లేదు, తర్వాత అలో చేస్తారంట. ఎందుకంటే అక్కడ పైనుంచి పైకి ఎక్కడంలో ఒకటి కింద వచ్చి పడ్డారని అక్కడ కంపేసేస్తారు ఇక్కడ రావడానికి లేక. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి వచ్చి. ఇప్పుడైతే మేము అక్కడ గుడి ఉందంట, ఇంత దూరం వచ్చినాము, గుడి చుట్టుకుని ఎట్లా పోతామని మా చిచ్చ వాళ్ళంతా అంటే. సో ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొద్దిగా దగ్గర కొండ కనపడుతుంది కదా, అక్కడే గుడి ఉండేది. వ్యూ అయితే చాలా బాగుంది. సో మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏ గుడి ఉందంటే స్వయంభుగా వెలిసిన శ్రీ జలధార వినాయక స్వామి అంట. ఓకే, అయితే మనం ఇక్కడ పోయే వాటర్ ఉంది కదా, ఇక్కడ పోయే వాటర్ మొత్తం ఆ వాటర్ ఫాల్స్ లెక్క అక్కడ పడుతుంది. అక్కడ సో జలధార వినాయకుడు ఆలయానికి దారి అని ఇట్లుంది, ఇట్లా వెళ్ళాలి. సో ఇక్కడ మనకి యారో మార్క్స్ అయితే ఉంటాయి, ఆ యారో మార్క్స్ ఎట్లా పోతే అక్కడికి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ లొకేషన్ అయితే చూడొచ్చు మీరు, ఎంత బాగుంది. ఇక్కడ కొండ చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడికైతే మేము 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాము నడుచుకుంటూ. ఇంకా ఒక 100 ఫీట్స్ ఉంటే వినాయక స్వామి గుడి వస్తుంది. మీకు చూపిస్తాను. సో మనకి ఇట్లా దారిలో వస్తుంటే మనకి యారో మార్క్స్ కనపడతాయి, దాని ప్రకారం మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. వస్తూ ఉంటారు మనుషులు, భయం ఏం లేదు, కానీ ఒంటరిగా వచ్చే ప్రయత్నం మాత్రం చేయకండి. సో అక్కడే జలధార విఘ్నేశ్వర స్వామి స్వయంగా వెలిచాడంట. దగ్గరికి అయితే చూద్దాం. చూడొచ్చు. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంది? 6 ఏళ్ళ నుంచి ఉంది. అంటే ఈ ఒక 3 ఏళ్ళ నుంచి ఒకరువా డెవలప్మెంట్, ముందు 3 ఏళ్ళ నుంచి తక్కువ ఉంది, 3 ఏళ్ళ నుంచి ఒకరువా. జనాలు బాగా వస్తుంటారా? ఆడికి వచ్చేవాళ్ళంతా వచ్చిపోతుంటారు.
ఒక్కరవ సైడ్ పెట్టుకుంటే బాగా క్లీన్గా. స్వామి గురించి ఇక్కడ ఉన్న పూజారి మాటల్లోనే విందాం మనం. మాది వచ్చి రాయంపేట స్వామి. స్వామి గురించి కొన్ని మాటలు మాకు చెప్తే మేము ఎక్స్ప్లెయిన్ చేయండి, పర్లేదు చెప్పండి. చూసాము అందరం. చూస్తే స్వామి కిరీటం పెట్టుకున్నట్టున్నాడు. స్వామి కిరీటం పెట్టుకున్నట్టుగా అంటాడు. స్వామి తొండంతో లడ్డు పట్టుకుంటూ లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చిన్న ఏనుగు దంతం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చిన్నది. మీరు బాగా గమనిస్తే ఈ స్వామి పక్కన వచ్చేసి ఏనుగు తలాకరము. తల వరకు మాత్రమే ఒకవైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏనుగు తల, వినాయకుడు వెనక భాగం, మధ్యలో కన్ను లైట్ గా తొండం ఉంటుంది. వినాయకుడు పక్కన ఏనుగు ఒకవైపు చూస్తూ ఉంటుంది తల వరకు మాత్రమే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తల, మధ్యలో కన్ను, లైట్ గా తొండం కదా. ఈ స్వామి వచ్చేసి కాణిపాకం వినాయకుడు అంటాడు. సేమ్ కాణిపాకం వినాయకుడు ఇలా ఉంటాడు. నీళ్లు పడి మాలరుగా రాళ్ళు ఇలాగా శిలాజం అనేసి అలా వస్తూ ఉంటాయి, పొంగు వస్తూ ఉంటుంది. అలాగా శిలాజం అంటారు దాన్ని. అయితే అలా వచ్చే అలా వినాయకుడు ఆకారం వచ్చిందని మనం అనుకోవచ్చు. అయితే ఒక 5 years బ్యాక్ పాల్కొనాడు స్వామి గుడి దగ్గర నేను లైబ్రరీలో చేస్తాను, గవర్నమెంట్ లైబ్రరీలో జాబ్ చేస్తాను. వాటర్ ఫాల్స్ ఉంటాయని ఒక 5 years బ్యాక్ వచ్చి కూర్చుంటే పాల్కొనాడు స్వామి గుడి దగ్గర ఎవరో ఒక సాధువు వచ్చేసి ఇక్కడ వినాయకుడు నాడు మీకు తెలుసా అని అడిగారు. వినాయకుడు ముందర ఉన్నాడు కదా, ఎందుకు లేదుగా అంటే అతను కాదు నీటితో వెలిసిన వినాయకుడు అని చెప్పి. నీళ్ళతో వినాయకుడు ఎట్లా వెలుస్తాడు, ఏం మాట్లాడుతున్నా, నీళ్ళలో నిమజ్జనం చేస్తారు కదా, అంతే నీళ్ళతో ఎట్లా వెళ్తారని అని చెప్తే లేదు నాతో వస్తే చూపిస్తా అని చెప్తే అతనితో రావడం జరిగింది. ఆ పైనుంచి తీసుకొచ్చాడు అతను. ఆ పైనుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రాయి కూడా లేదు. ఈ రాళ్ళన్నీ కూడా నేను ఫ్రూట్స్ పెట్టుకోవడం కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఫ్యాన్లన్నీ అందరికీ బురద అవుతుందని ఇక్కడ రాళ్ళు వేసాను. రాళ్ళు లేకుండా ఎక్కడైనా సరే చెట్లు వచ్చేస్తాయి. ఆ చెట్లు వచ్చేసి స్వామి మూసుకుపోయిన స్వామిని అతని దగ్గర ఉండేసి ఓపెన్ చేసి చూపించి ఏమున్నాడు వినాయకుడు అని చెప్తే ఉన్నాడు కదా స్వామి అట్టే ఉన్నాడు అని చెప్తే మరి నేను వెళ్తున్నా అని చెప్పాడు. సరే మనకు అతను గుడి దగ్గర మనకి కదా సాధువు రేపు కూడా గుడి దగ్గర ఉంటాడని ఓకే స్వామి బాయ్ స్వామి రేపు వెళ్తాం బాయ్ అని క్లీన్ చేసుకుంటే బిజెపి. అప్పుడు వెళ్ళిపోయిన సాధువు మళ్ళీ రెండోసారి ఇప్పటి వరకు రమ్మలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది అక్కడి నుంచి రమ్మలేదు. అక్కడి నుంచి నేను మా అన్నకి పూజలు 5 years బ్యాక్ అక్కడి నుంచి పైనుంచి వచ్చేసి పూజలు చేసుకుని పెట్టాను మనం. తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి మా డాడీ బ్యాంక్ లో జాబ్ చేస్తాడు, స్టేట్ బ్యాంక్ లో 7 దగ్గర. అయితే మా డాడీ హెల్త్ బాగాలేకుండా హార్ట్ పేషెంట్. ఎట్లా అనుకుని బాధపడే టైంలో ఇతను సెల్ మొబైల్లో చూసి ఫోటో తీసుకుని ముక్కుబడి చేసింది. స్వామి మన డాడీ బాగా అయితే ఇక్కడ గంట కట్టేసాను అనుకుంటే ఆ తర్వాత మా నాయన బాగా తీర్చుకోవడం జరిగింది. ఆపరేషన్ చేసుకొని మళ్ళీ బ్యాంక్ వెళ్తున్నాడు. అతను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అతను మర్చిపోయేసి నేను మొబైల్లో చూసుకుంటే మళ్ళీ గుర్తు చేసినట్టు ఫోటో కనబడితే పోయి ముక్కుబడి మీద అరుణాచలం నుంచి గంట తెప్పించేసి కట్టేసి చెట్టుకి కట్టేసిన తర్వాత ఇక్కడ కొంతమంది చెప్పారు జనసంచారం లేని చోట్ల స్వయంగా వెలిసిన విగ్రహాలు పవర్స్ ఉంటాయి. ఆ మోడల్ నాకు గుర్తొచ్చి ఇక్కడ నిజంగా పవర్ ఏదైనా ఉంటే అందరికి ఉపయోగపడితే బాగుంటుంది. పవర్ మనం అందరికి తెలియాలి ఏమైనా సరే. అప్పుడు డిసైడ్ అయితే అన్ని దేవుళ్ళకు పేరు ఉంది, ఇతనికి కూడా ఏదో ఒక పేరు ఉన్నాయి కదా అనుకుని జలం దారగా పారి అలా వచ్చాడని జలధార వినాయకుడు అని నా నోటికి పిలిచి అతను పెట్టేశాను. మీరే స్వామి పెట్టింది? పెట్టిన పేరు నాకు అమ్మ నాన్న పేరు పెట్టారు, లేదా పూజారి దేవుడికి నేను పేరు పెట్టాను. కోట్లు సంపాదించినా కానీ అంతకంటే పెద్ద ఆస్తి, అంతకంటే ఇంకా విలువైన ఆస్తి లేదు, తరతరాలు ఉండిపోతాయి. అలాగా ఇంకా తర్వాత అందరు రావడానికి సౌకర్యంగా రూట్ బాగుంటే మంచుకుంటే జనసంఖ్య పెరుగుతారని ఈ రూట్ సెలెక్షన్ చేసుకుని ఈ రూట్ ఏర్పాటు చేసి బోర్డులు పెట్టి ఆరో మార్కులు చేసిన అవన్నీ చూసేసి ఇంకా జనాలు రావడానికి కూడా పెద్ద ఇబ్బంది పడడం లేదు. యారో మార్క్స్ ఉన్నాయి వచ్చేదానికి, దాన్ని బట్టి చూసుకుంటూ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది ఇలాంటి వాళ్ళు ఈ స్వామిని అందరికి పరిచయం చేసి అలా చేస్తే దేవుడు దయ అందరికి చెందాలనుకుని నా కోరిక. తప్పకుండా జరుగుతుంది స్వామి. ఇక్కడ కోరుకున్న కోరికలు అయితే తప్పకుండా తీరుతాయి. చాలా మంది చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళే అనుభూతి చూడాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, తప్పకుండా స్వామి. నెక్స్ట్ ఇంకా వచ్చాను. ఇది ఒక సింహం ఆకారము, నంది ఆకారము, ఒక పెద్ద పుల్లినట్టు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇందులో క్లియర్ గా ఉంటుంది. అలాగా అయితే స్వయంభుగా వెలిసిన వినాయకుడుకు ఎదురుగా స్వయంభుగా వెలిసిన ద్వారపాలకుడు. అందులో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే ఉంది కరెక్ట్ గా, ఇక్కడ ఉన్న వేరే ఉండేది కాబట్టి ఎంట్రన్స్ దగ్గరే ఉంది కాబట్టి దాన్ని ద్వారపాలకులు అనే అంటారు. కాబట్టి అది స్వయంభుగా వెలిసిన వినాయకుడు ఎదురుగా స్వయంభుగా వెలిసిన ద్వారపాలకుడు. అది గాయస్ ఫైనల్లీ మనం దేవుడి గురించి అయితే బాగా తెలుసుకున్నాము. జలధార వినాయకుడు అంట, స్వయంభుగా వెలిసాడంట ఇక్కడ. మేము అనుకోలేదు, మేము అస్సలు అనుకోలేదు. పూజారి ఎమోషనల్ అయ్యాడు కొద్దిగా. ఆయన దేవుడికి ఆయనే పేరు పెట్టాడంట. ఆయనకి ఎంత అదృష్టమో. మీరైతే దీన్ని బాగా షేర్ చేయండి.
ఆయన చెప్పే మాటలు అంటే వింటుంటే నాకు చాలా బాధ కలిగింది. మీరు ఈ వీడియోనైతే కంపల్సరీ షేర్ చేయండి ప్లీజ్. ఇక్కడ ఆయన మంచిగా గుడి వెలసాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు కూడా షేర్ చేసి ఇలాంటి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయస్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.